మాస్టర్ కళ్యాణి ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబర్స్ అయినటువంటి పౌరాణిక నాటక కళాకారులు, పౌరాణిక నాటక అభిమానులు, నా అభిమానులందరికీ మీ పివి దుర్గాప్రసాద్ హృదయపూర్వకమైన కళాభివందనములు. నూతనంగా సబ్స్క్రైబర్స్ కాబోతున్నటువంటి కళాకారులు, కళాభిమానులందరికీ స్వాగతం. నిరంతరం భగవంతుడు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని చల్లగా కాపాడాలని నా మనస్ఫూర్తిగా ఆ పరమాత్మను కోరుకొనుచూ ఉన్నాను. మిత్రులారా, ఈరోజు నేను పాడబోతున్నటువంటి పద్యం చింతామణి నాటకంలో చింతామణి బిల్వమంగురుడి సన్నివేశంలో ఇప్పుడు చింతామణి పద్యం. భార్య కట్టక ముడివక బానిసవలి మసలుచున్నను అనే పద్యం చింతామణి పద్యం. ఈ పద్యానికి రాగం ధర్మాణి రాగం. ఇది 49వ మేళకర్త ధవళాంబరి రాగజన్యం ధర్మాణి. దీనికి స్వరస్థానములు స షడ్జమం, రి శుద్ధ రిషభం, గా అంతర్గాంధారం, మా ప్రతిమధ్యమం, ద శుద్ధ దైవతం, ని శుద్ధ నిషాదం, పై షడ్జమం ఆరోహణం. అవరోహణ కూడా పై షడ్జం, శుద్ధ నిషాదం, శుద్ధ దైవతం, ప్రతిమధ్యమం, అంతర్గాంధారం, శుద్ధ రిషభం, షడ్జమం. ఇది ధర్మాణి రాగం. అంటే ఇది పంచమం ఉండదు. ఇది ధవళాంబరి సంపూర్ణ రాగం. కాకపోతే ఈ ధర్మాణి రాగానికి వచ్చేటప్పటికి ఇందులో పద్యము నిషిద్ధం. ఇది ధర్మాణి రాగం. మిత్రులారా, మరి ఈ రాగం చాలా కొంచెం డిటికెంట్ రాగం. ఇది చాలా జాగ్రత్తగా అనుసరించవలసిన రాగం. ఎందుకంటే నేను చేస్తున్న ఈ కొత్త రాగాల ప్రక్రియలో, కొత్తగా పద్యాలకి రాగాన్ని సెట్ చేసి చేస్తున్న ప్రక్రియలో చాలామంది మిత్రులు, మరి నటులు, కళాభిమానులు, కళాకారులు, భజన కళాకారులు అనేకమైన మంది నాకు ఫోన్లు చేసి మీ రాగాలు మేము అనుసరిస్తున్నామని చెప్తూ నాకు చాలా ఆనందంగా ఉందండి. అందు గురించి చెప్తూ ఉన్నాను వారి కోసం. ఇది ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ రాగం శృతి మారిపోద్ది. అంటే శుద్ధ రిషభం షడ్జమంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అది చూపించే వెంటనే శుద్ధ రిషభం షడ్జమం అయిపోయేటప్పటికి మరి శృతి మారిపోయే ప్రమాదం ఉంది. నా సంకల్పం కూడా ఏమిటంటే, మరి పౌరాణిక నాటకాల్లో నేను ఒక నటుడిని కనుక మా నాన్నగారు నాకు చెప్పిన విద్య ఈ రాగాల్ని అన్నిటిని ఈ పద్యాల్లో, నాటకాల్లో నేను పరిచయం చేయాలన్న ఉద్దేశంలో నేను చేస్తున్న సంకల్పం వంటిది. రాబోయే తరాల కన్నా ఈ రాగాలు కొంచెం వాళ్ళకి పౌరాణిక నాటక రంగంలో వాళ్ళు అనుసరిస్తారన్న ఒక ఉద్దేశంతో నేను చేస్తూ ఉన్నాను. మరి నా చివరి మజిలీ వరకు ఇదే నా ప్రయత్నం. కళామ తల్లి నన్ను పెంచి పోషించినందుకు నేను కళామ తల్లికి, నాకు కళామ తల్లి ఇచ్చిన ఈ కొద్దిపాటి విద్యని నేను మీ అందరికీ ఈ రకంగా పరిచయం చేయాలి. ఈ జన్మకి నాకు ఇది చాలు. అదేనండి నా కోరిక. మరి అలాగ నా కోరికను మీరు అందరూ అనుసరించి ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ నా శిరసాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన వీడియోలో నాకు ఇంటి గురించి చెప్పాను. మరి చాలామంది మిత్రులు నాకు స్వయంగా ఫోన్ చేసి ఏమన్నా మీకేంటి ఇల్లు లేకపోవడం చాలా బాధపడ్డారు. అది చాలా ఆనందంగా ఉందండి. నాకు అందరూ ప్రోత్సహిస్తానన్నారు. చాలా సంతోషం. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతమంది అభిమానులు నాకు ఉండేలాగా నాకు వాళ్ళు ప్రోత్సాహాన్ని అందించి ముందు తమ ఆత్మీయతతోటి నన్ను ఎంతో బాగా పలకరించి నన్ను స్వయంగా మా వాళ్ళు ధైర్యం చెప్పి మేమంతా ఉన్నాం, మీకేం పర్లేదని
ముందుకు నడిపిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. మీరందరూ ఈ నా వీడియోలు చూసి ప్రోత్సహిస్తున్నందుకే నాకు ఇంకా ఉత్సాహం వచ్చి ఈ రాగాలన్నీ చేయాలనుకుంటూ ఉన్నాను. మిత్రులారా, మరి ఇప్పుడు ఈ పద్యం పాడబోయే ముందు మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే నేను చేస్తున్న పౌరాణిక నాటక కార్యక్రమాలు ప్రోత్సహించడం కోసం దయచేసి నా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో మీకు మంచి స్పందనను తెలియజేయండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియో షేర్ చేసి పంపి నా కార్యక్రమాన్ని ముందుకు నడిపించమని మరి కోరి ప్రార్థిస్తూ ఇప్పుడు కర్ణాని రాగంలో చింతామణి పద్యం. అకట విటుల చర్యలు నాకు వింతగా నుండెను. విటులు ఎంతమంది వేశ్యలతో తిరిగి ఇంటికి వచ్చినను తమ భార్య కట్టక ముడువక బానిసవని మసలుచున్నను. వగవరే మాత్రము యదన్ను. ఈ విటులు తమ భార్యల పట్ల వగవరే మాత్రము యదన్ను. గణిక సుంద వెలితిగా కనపడిన గణిక సుంద విసుమంత వెలితిగా కనపడిన తమ కొంప మునిగినట్టు